बोलो प्रभु यीशु मसीह की ప్రార్థన చేసుకుంటామా? ప్రార్థన మోకరించండి. మాట్లాడకూడదు, ఎవ్వరు మాట్లాడకూడదు. కళ్ళు మూసుకోవాలా, చేతులు జోడించాలా. మీ పేపర్ ఎవరు ఎత్తుకోపోరు, కింద పెట్టండి. చేతులు జోడించండి, ప్రార్థన మోకరించండి. ఇంకా కళ్ళు తెరుచుకొనే ఉన్నారు కొంతమంది. మోకరించు పైకి. ముసలమ్మలు ముసలవ్వలు ఎవరైనా ఉంటే వాళ్ళు కూర్చుంటారు. ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన దేవ, యేసుప్రభువు వారి శ్రేష్టమైన నామమున మరొకసారి సాయంకాల వేళ మీ పాదములు చెంచారు వందములు చెల్లిస్తూ ఉంటున్నాం. దయగలిగినటువంటి తండ్రి, నీ బిడ్డలు ప్రభా సంవత్సరం అంతట్లో వారు నేర్చుకుంటూ వచ్చినటువంటి పాఠాలు ప్రభా నీ బిడ్డలు ఎదుట ప్రదర్శించిన ఇంటుండగా ప్రభా కృప చూపించము. సమయోచితమైన మాటలు వారి నోటుంచము. కావలసిన జ్ఞానము చక్కగా ప్రదర్శించడానికి కావలసిన తెలివి, నైపుణ్యము అనుగ్రహించమని ప్రార్థిస్తుంటున్నాం. ప్రతిదీ నీ బిడ్డలు మీ మహిమార్థమే చేయడానికి కావలసిన కృప చూపమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. ఆది నుంచి అంతవరకు మీ ఆధిపత్యం, మీ అధికారం మా మధ్యలోంచి నడిపించండి. మేలుకై మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తూ ఈ సమయమును దీవెనకరంగా చేయము. అలాగనే ప్రభా నీ దాసుడు దైవప్రసాద్ గారిని కూడా క్షేమంగా మా మధ్యలోకి నడిపించము. సకాలంలో చేరుకోవడానికి కావలసిన కృప చూపమని ప్రార్థిస్తూ ఉంటున్నాను. మీ హస్తాల్లో అప్పచెప్పుకుంటూ మీ మెండైన దీవెనలు కోరుతూ యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్తమైన పరిశుద్ధమైన నామమున వందనములతో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. కూర్చోండి. ప్రైజ్ ద లార్డ్. ఇవాల్టి థీమ్ చెవిగలవాడు ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట వినుగాక. ప్రకటన 2:7. ఫస్ట్ ప్రోగ్రాంలో సాంగ్ యు ఆర్ ద మాస్టర్ ఆఫ్ ఆల్ క్రియేషన్. సాంగ్ పాడేవాళ్ళు అన్విత, దాక్షిణ్య, హర్షిత, సారా, ప్రిన్సీ, నిఖిల్, శుభామి, బెన్హర్, ఇనోష్. Praise the Lord. You are the master of all creation, protector, provider, almighty. Our hearts are filled with praise to you. We bow down to worship before you. You're the master of all creation, protector, provider, almighty. Our hearts are filled with praise to you. We bow down to worship before you. Ah, 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 hallelujah. Ah, 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 hallelujah.
నెక్స్ట్ ఒక స్కిట్ చూస్తాం. స్కిట్ పేరు టికెట్ టు హెవెన్. ద టికెట్స్ నేమ్ ఇస్ సాల్వేషన్. ప్రైజ్ ద లార్డ్. ఒకడు పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే యోహాను సువార్త 3:3 ప్రకారంగా ఒకడు తిరిగి జన్మిస్తేనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశించలేరనుంది. అదే రీతిగా ప్రకటన గ్రంథం 21:27 ప్రకారం గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథం అందు వ్రాయబడిన వారే దానిలో ప్రవేశింతురు కానీ నిషిద్ధమైనది ఏదైనాను అసహ్యమైన దానిని అబద్ధమైన దానిని జరిగించేవాడైనను దానిలోనికి ప్రవేశింపడు. పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే అర్హత ఏం కావాలి అనేది ఈ పిల్లలు స్కిట్ చేసి చూపిస్తారు. ఒకళ్ళు వాళ్ళ పాపాలు ఒప్పుకొని యేసుప్రభు రక్తంతో కడగబడిన వారి పేర్లు మాత్రమే జీవ గ్రంథంలో వ్రాయబడతాయి, వారు మాత్రమే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారు అనేది తెలియజేసేదే ఈ స్కిట్. మీ ఇద్దరు ఒక చోట ఇవ్వాలి. మీ ఇద్దరు ఒక చోట. అది సౌండ్. Your attention please. Here is an announcement. Passenger number boarding B0355 from Vijayawada to Heaven are requested to check their names at the boarding counter to confirm their boarding tickets. Thank you. నేను ఒక గొప్ప క్రికెటర్ని. నేను ఇండియా కోసం ఎన్నో సెంచరీలు చేశాను. నేను ఇండియా టీంలో ఉన్నందువల్ల ఎన్నో వరల్డ్ కప్పులు కూడా వచ్చాయి. నా పేరు ఉండకుండా మరే పేరు ఉంటుంది. నా పేరు నేమో చూడండి. Your name please. నా పేరు తిరిగిపోవడమా నిఖిల్. సారీ సార్, మీ పేరు ఈ లిస్ట్లో లేదు. నా పేరు ఉండకపోవడమా. నేను ఒక గొప్ప క్రికెటర్ని. మళ్ళీ ఒకసారి చూడండి. Sorry sir, your name is not there in this list. అయ్యో, అల్లరితో కూడిన ఆటపాటలన్నీ వ్యర్థమన్నమాట. అయ్యో. నేను ప్రపంచ అందగత్తెను. నేను ఎన్నో అవార్డ్స్ పొందాను. నా పేరు ఉండకుండా ఇంకెవరి పేరు ఉంటుంది? చూడండి, నా పేరు ఉంటుంది. Your name please. నా పేరు కావ్య. సారీ మ్యామ్, మీ పేరు ఈ లిస్ట్లో లేదు. నా పేరు లేకపోవటం ఏంటి? నేను మిస్ యూనివర్స్ని కదా. మళ్ళీ చూడండి, ఉంటుంది. Sorry ma'am, your name is not there in this list. అయ్యో, అందం మోసకరం, సౌందర్యం వ్యర్థం అన్నమాట. నేను చాలా నిష్ఠగలవాడిని. చిన్నప్పటి నుంచి 10 ఆజ్ఞలు పాటించేవాడిని. క్రమంగా దేవుని మందిరానికి వెళ్తాను. వారమునకు ఒక్కసారన్నా ఉపవాసం ఉంటాను. కానుకలు కూడా వేస్తాను. నా పేరు మీరు చెక్ చేయవలసిన అవసరమే లేదు. అయినా నా పేరుందేమో చూడండి. Your name please. నా పేరా ఐజాక్. సారీ సార్, మీ పేరు ఈ లిస్ట్లో లేదు. అదేంటి, నేను చాలా నిష్ఠగలవాడిని. నా పేరు లేకపోవడమా? మళ్ళీ చూడండి. Sorry sir, your name is not there in this list. అయ్యో, నా నీతి క్రియలన్నీ మురికి పేలికలే అన్నమాట. అయ్యో, నేను వరల్డ్ ఫేమస్ సింగర్ని. నేను ఎన్నో మంది కోసం ఎన్నో పాటలు పాడాను. నా పాటలు అంటే ఎంతో మంది చాలా ఇష్టం. నా పాటలే నాకు టికెట్ని సిద్ధం చేస్తాయి. నా పేరున్నామో చూడండి. Your name please. నా పేరా సాత్విక్. మీకు తెలీదా? సారీ సార్, మీ పేరు ఈ లిస్ట్లో లేదు. నా పేరు లేకపోవడం ఏంటి? నేను చాలా వరల్డ్ ఫేమస్ సింగర్ని కదా. మళ్ళీ ఒకసారి చూడండి. Sorry sir, your name is not there in this list. అయ్యో, ఈ స్వరంతో దేవుని కొరకు పాటలు పాడుంటే నా పేరు హాయిగా జీవ గ్రంథంలో రాసేవారు. అయ్యో. మా పేరెంట్స్ గొప్ప బిలీవర్స్. నేను వాళ్ళతో చర్చికి కూడా వెళ్తాను. నేను ప్రార్థన కూడా చేస్తాను. నా పేరు తప్పక జీవ గ్రంథంలో ఉంటుంది. నా పేరుందేమో చూడండి.
Your name, please. సాల్మన్. సారీ సార్, మీ పేరు ఈ లిస్ట్లో లేదు. అదేంటి, మా పేరెంట్స్ గొప్ప బిలీవర్స్ కదా, నా పేరు ఉండకపోవటం ఏంటి? సరిగ్గా చూడండి. సారీ సార్, యువర్ నేమ్ ఇస్ నాట్ దేర్ ఇన్ దిస్ లిస్ట్. అయ్యో, రక్షణ వ్యక్తిగతం అన్నమాట. నేను ఒక విశ్వాసిని. నేను యేసు ప్రభు గురించి విని నా పాపాలన్నీ ఆయన దగ్గర ఒప్పుకున్నాను. ఆయన తన రక్తంతో నా పాపాలన్నీ కడిగి ఆయన బిడ్డగా చేసుకున్నాడు. కాబట్టి నా పేరు తప్పకుండా జీవ గ్రంథంలో ఉంటుంది. నా పేరు ఉందేమో చూడండి. యువర్ నేమ్ ప్లీజ్. కిరణ్. కంగ్రాచులేషన్స్, నీ పేరు ఉంది. థ్యాంక్ యూ. ఏసే మన పాపాల కోసం చనిపోయారు. మన కనుక మన పాపాలు ఒప్పుకుంటే ఆయన తన పరిశుభ్రతను మన హృదయాన్ని కరిగివేసి మన హృదయాన్ని పరిశుద్ధపరిచి జీవగ్రంథంలో మన పేరు రాస్తారు. అందరి పాపాలు క్షమిస్తారు. ఈ దినం మీ పాపాలు ఒప్పుకుంటే ఈ దినమే మీ రక్షణ దినం అవుతుంది. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఇట్లా ఉంది. యోహాను సువార్త 3:5. ఒక నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మిస్తే గాని దేవుని రాజ్యంలో చేరని నీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. అంటే మీ పాపాలు ఒప్పుకుంటేనే దేవుని రాజ్యంలో చేరతారు. కాబట్టి ఇప్పుడే మీ పాపాలు ఒప్పుకోండి. అయితే మేము ఇప్పుడే ఒప్పుకుంటాం. సరే, ప్రార్థన చేసుకున్నారండి. యేసయ్యా, నేను ఒక పాపిని, నా పాపాలు క్షమించండి దేవా. యేసయ్యా, మీ నా కోసం చనిపోయారు నమ్ముతున్నాను. నా పాపాలు క్షమించారని నమ్ముతున్నాను. యేసయ్యా, నా జీవితకాలం మొత్తం మీకోసమే జీవిస్తాను దేవా. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఒక్కడైన దేవుని నమ్ముకున్న వారికి టికెట్ ఉచితం అంటుంది. అది రక్షణ ముద్రతో ఉంటుంది. ఒక్కడైన దేవుని నమ్ముకున్న వారికి టికెట్ ఉచితం అంటుంది. అది రక్షణ ముద్రతో ఉంటుంది. టికెట్ దొరికే స్థలం ఒకటే, అది యేసయ్య కలువరి సిలువ ఒకటే. టికెట్ దొరికే స్థలం ఒకటే, అది యేసయ్య కలువరి సిలువ ఒకటే. పాపాలు కడిగే ప్రభు యేసు రక్తమే టికెట్. పాపికి దొరుకును ఒక సీటు, ప్రతి పాపికి దొరుకును ఒక సీటు. గారు నగరికి పోతుంది. థ్యాంక్ యూ. ఎవరి పాపాలైతే ఒప్పుకొని యేసు ప్రభు రక్తంతో కడుక్కొని జీవగ్రంథంలో పేర్లు వ్రాయబడతాయో వారు మాత్రమే పరలోకానికి టికెట్ సంపాదించుకుంటారని పిల్లలు యాక్షన్ రూపంలో పాట రూపంలో తెలియజేశారు. థ్యాంక్ యూ. నెక్స్ట్ బైబిల్లో నేమ్స్, బిబ్లికల్ నేమ్స్ అండ్ దేర్ మీనింగ్స్. బైబిల్లో పేర్లు, వాటి అర్థాలు. పిల్లలు వరుసగా 1, 2, 3 నంబర్స్ ప్రకారం
త్వరగా చెప్పేసి, త్వరగా చెప్పు. అజరియా అంటే యెహోవా సంరక్షించువాడు. అజరియా అంటే యెహోవా సంరక్షించువాడు. అజరియా అంటే యెహోవా సంరక్షించువాడు. అనన్య యెహోవా అనన్య అంటే యెహోవా దయామయుడు. ప్రైజ్ లార్డ్. అజర్య అంటే ఆషేరు అంటే సంతోషము. ఆశ అనగా వైద్యుడు. ప్రైజ్ ద లార్డ్. ఇసాక అంటే నవ్వు. స్పష్టంగా చెప్పాలి. ఇష్మాయేలు అంటే దేవుడు వినుచున్నాడు. త్వరగా రావాలి, వెంటనే పైకి పెట్టు. ప్రైజ్ ద లార్డ్. ఇమానుయేలు దేవుడు మనతో ఉంటాడు. ఉన్నాడు. ఉజ్జియా అంటే యెహోవా వెలుగు. ఇజ్రా అంటే సహాయము. నైమాను అంటే మనోహరము. ఎఫీసి అంటే మనోహరం. నోవాహు అంటే విశ్రాంతి. ప్రైజ్ ద లార్డ్. ఎలియా అంటే రక్షకుడు, దేవుని రక్షకుడు. దేవుడే రక్షకుడు. ప్రైజ్ ద లార్డ్. ఏనోషు అనగా మానవ పుత్రుడు. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ఏలియా ఏలి ఏలి యెహోవా ఉన్నతుడు. ఇర్మియా యెహోవా ఉన్నతుడు. ఓబద్యా యెహోవా సేవకుడు. థెయోఫిలా అనగా దేవునికి ప్రియుడు. థెయోఫిలా దేవునికి ప్రియుడు. యేసేపు ఫలించుడి కొమ్మ. క్రీస్తు అంటే అభిషేకుడు. ఎబినేజరు అనగా సహాయపు రాయి. మళ్ళా చెప్పు. ఎబినేజరు. ఎబినేజరు అనగా సహాయపు రాయి. సరే పెట్టుకో. ప్రైజ్ లార్డ్. హెబ్రోను సహవాసును. సహవాసము. హెబ్రోను అంటే సహవాసం. ప్రైజ్ ద లార్డ్. కేరీతు అంటే లోయ. కేరీతు. గట్టి చెప్పురా. సరే చెప్పు. ప్రైజ్ లార్డ్ చెప్పకండి, అర్థం చెప్పు. కేరీతు అంటే లోయ. నహుము అనగా ఆదరణ. త్వరగా. దావీదు అంటే
ప్రియమైన వాడు. హానోకు అనగా ఉపాధ్యాయులు. కయ్యోను అనగా సంపాద్యము. నోటి దగ్గర పెట్టు బాగా. కయ్యను సంపాద్యము. గాబ్రియలు అంటే దేవజనుడు. గాబ్రియేలు. దైవజనుడు. గాబ్రియేల్ అంటే దైవజనుడు. ఆంద్రియా అంటే మగసిరి గలవాడు. మగసిరి గలవాడు. సపను అంటే కిరీటము. వెరీ గుడ్. గట్టి చెప్పు. అభిషక్తుడు. తాను అంటే న్యాయాధిపతి. వెరీ గుడ్. ఇంకెవరు? గర్ల్స్ త్వరగా పోనా. పట్టుకో, చూపించు. వెరీ గుడ్. మరలా చెప్పమా. మరలా చెప్పు. హానోకు. అందరికీ ప్రైజ్ లార్డ్. తోబియా అంటే యెహోవా ఉత్తముడు. అభిషేక్తుడు. ప్రైజ్ ద లార్డ్. హవ్వ అనగా జీవము. అందరికీ ప్రైజ్ ద లార్డ్. మరియా అంటే చేదు. అందరికీ ప్రైజ్ ద లార్డ్. దోర్కా అంటే లేడీ. యెరూషలేము శాంతి నివాసము. యెరూషలేము చెప్పు. తర్వాత చెప్పు. మళ్ళీ చెప్పు. యెరూషలేము శాంతి నివాసము. బెత్లెహేము అంటే రొట్టెల ఇల్లు. బాగా చెప్పాల. స్పష్టంగా చెప్పండి. అందరికీ ప్రైజ్ ద లార్డ్. ఆకుల అంటే పక్షిరాజు. అందరికీ ప్రైజ్ ద లార్డ్. ఎస్తేరు అంటే నక్షత్రము. ప్రిస్కిల్లా అంటే ముసలమ్మ. అందరికీ ప్రైజ్ లార్డ్. ఈసాకు అంటే నవ్వు. అందరికీ ప్రైజ్ ద లార్డ్. రూతు అంటే సహవాసము. అందరికీ ప్రైజ్ లార్డ్. దెబోరా అంటే తెంతి. అందరికీ ప్రైజ్ లార్డ్. బారకు అంటే మెరుపు. వెరీ గుడ్. అట్లా చెప్పాలా. అందరికీ ప్రైజ్ ద లార్డ్. మిరియాము గట్టిగా. అనగా దృఢమైన. అందరికీ ప్రైజ్ ద లార్డ్. నా పేరు నయోమి. నయోమి అనగా నా సంతోషం. వెరీ గుడ్. ఆ పిల్ల పేరే నయోమి అంటే నా సంతోషం. ఇంకెవరు? అందరికీ ప్రైజ్ ద లార్డ్. హెప్సిబా అనగా ఆమె యందు నాకు ఆనందము. అందరికీ ప్రైజ్ ద లార్డ్. ఉనేసీము అంటే లాభము.
అందరికీ ప్రైజ్ అలాట్. హాగరు అంటే దేశదిమ్మరి. పైకి పెట్టుకో. హాగర్ అంటే దేశదిమ్మరి. బేతనియ దేవుని ఇల్లు. వెరీ గుడ్. అందరికీ ప్రైజ్ అలాట్. ఎహెజ్కేల్ అంటే దేవుడు బలవంతుడు. ఎహెస్కేలు దేవుడు బలవంతుడు. ప్రైజ్ లార్డ్. బేతనియా అనగా బీదల నివాసము. బేతనియా అనగా బీదల నివాసము. అందరికీ ప్రైజ్ లార్డ్. సిప్పోరా అనగా చిన్న పిట్ట. తోమ అంటే కావాలా. తోమా తోమా అంటే కవల. కన్వేలు అనగా ఫలవంతమైన భూమి. స్పష్టంగా చెప్పాలి, గట్టి చెప్పు. తేరా లేయా లేయా తేరా ఆరస్ అలసీనా. అప్పుడు అలసిపోయావు. లూకా వెలుగునిచ్చు. అందరికీ ప్రైజ్ లార్డ్. తామరు అంటే ఖర్జూరపు చెట్టు. తామారు అంటే ఖర్జూరపు చెట్టు. తామారు. అందరికీ ప్రైజ్ ది లార్డ్. బేరక అనగా ఆశీర్వాదము. అయిపోయిందా? అందరిది అయిపోయిందండి త్వరగా. అందరికీ ప్రైజ్ లార్డ్. రగుయేలు అంటే దేవుడు స్నేహితుడు. త్వరగా వెళ్ళండి. లాబాను మహిమగల. లాబాను అంటే మహిమగల అని. యూదా అంటే స్తుతి. స్తుతి. మికాయేలు అంటే ప్రధాన దూత. మికాయేలు అంటే దేవుని ప్రధాన దూత. సియోను అంటే కోట. సియోన్ అంటే కోట. అంటే సూర్యుడు. కోరేష్ అంటే సూర్యుడు. వెళ్ళమ్మా, వెళ్ళు త్వరగా వెళ్ళు. ఏదేరు అంటే ఆరాధము. ఏదేను అంటే ఆహ్లాదము. ఆహ్లాదము. సారా అంటే రాజకుమారి. ఇంకెవరు? అయిపోయిందా? అయిపోయింది. నెక్స్ట్ గ్రూప్ సాంగ్, యాక్షన్ సాంగ్ రండి రండి పెళ్లి విందు. అపరంజి, అశ్రిత, రూత్, ఎలెన్, బాబీ, ఐజక్, తేజ, ఇనోష్ అండ్ లహరి. రండి రండి పెళ్లి విందు. రెడీ? రండి రండి పెండ్లి విందు చూడ చూడ కనుల విందు తండ్రి ఇంటిలోన అందరూ ఉండిపోవరండి అందరూ. రండి రండి పెండ్లి విందు చూడ చూడ కనుల విందు తండ్రి ఇంటిలోన అందరూ
నీతి వస్త్రములను ఇచ్చెను. ఇంత గొప్ప రక్షకుండు, ఎంత గొప్ప రక్షణను, ఇంత ఉచిత రీతినిచ్చెను. మరణ భయము తీసివేయ, మహిమ రాజ్యమందు చేర్చ, నీతి వస్త్రములను ఇచ్చెను. రండి రండి పెండ్లి విందు, చూడ చూడ కనుల విందు, తండ్రి ఇంటిలోన అందరూ ఉండిపోవరండి అందరూ. పెండ్లి వస్త్రములను మీరు పదిలపరచుకొనుట మేలు, లోకమలినమంటకుండను మరువక ధరించుకొనిన మీకు ప్రవేశంబు కలదు, మహిమ విందునందు చేరను. పెండ్లి వస్త్రములను మీరు పదిలపరచుకొనుట మేలు, లోకమలినమంటకుండను మరువక ధరించుకొనిన మీకు ప్రవేశంబు కలదు, మహిమ విందునందు చేరను. రండి రండి పెండ్లి విందు, చూడ చూడ కనుల విందు, తండ్రి ఇంటిలోన అందరూ ఉండిపోవరండి అందరూ. రండి రండి పెండ్లి విందు, చూడ చూడ కనుల విందు, తండ్రి ఇంటిలోన అందరూ ఉండిపోవరండి అందరూ. Next we have a skit in English. The name of the skit is Fruit of the Spirit. Fruit of the Spirit, Atma Falamulu. Now let us see, experience and enjoy this spiritual activity on fruit of the Spirit according to Galatians 5:22. How are you? We are fine, thanks. Praise the Lord. You know Jesus Christ personally? I'm a Christian basically, so I go to church every Sunday. I read Bible and pray every day. So Yes, even I am a Christian, but don't know what salvation is really. Jesus loves you and cares for you, and He gave the fruit of Spirit to you. Spiritual fruits, what are they? Are they apples, mangoes, grapes? The fruit of the Spirit is not related to what we eat, but it is related to the God's salvation. Salvation and spiritual fruits, I'm really very confused. Can you explain them clearly? Yes, we will. Tell that. Jesus, I love you. Jesus,
is love. God is love. Jesus Christ loves the world and shed his blood on the cross. Christ's love stands forever and ever. I love Jesus very much. Be a loving child to God. Do you love Jesus? And do you love Jesus? Yes. Thank you. I wonder what is joy. Oh, let me tell you. Jesus Christ is my Savior. God has given me unexpressible joy, spiritual joy, and heavenly joy. It lives forever and ever. Be a happy, joyful child to God. Thank you, friend. Bye. And the third one is peace. What is peace? Jesus is the King of peace. We receive real peace only from our Savior. Jesus said, "My peace I leave unto you." Come to Jesus and accept the Lord as your personal Savior. Peace be with you all. Thank you. And the fourth one is long suffering. What is long suffering? Jesus Christ is the living embodiment of long suffering. Jesus Christ suffered and proved his living. Do you want to receive the long suffering? Yes. And do you want to receive the long suffering? Thank you. And the fifth one is gentleness. What is gentleness? Lord Jesus Christ is a real example of gentleness. Gentleness means being good, kind, and honest in our own nature. Jesus taught us how to live a gentle life. It gives us strength to our communication and manner to life related to spirituality. Are you being gentle in your nature? Yes. And are you being gentle in your nature? Thank you. And the sixth one is goodness. Goodness. What is goodness? The Lord's goodness stands forever. His goodness is one of the spiritual fruit, and He's asking us to be good. God's goodness is concerned with word, deed, and action. God is willing to give His goodness to all those that accept Him as His personal Savior. Do you have that goodness in you? Yes, I have. Do you all have the same goodness in you? Yes. I knew it. Thank you. And the seventh one is faithfulness. God is faithful. Faithfulness is a spiritual fruit. It helps us to grow in Jesus day by day. Be a faithful child in Jesus and practice it every minute. Do you have faith in Jesus? Yes. Do you all have faith in Jesus? Thank you. And the eighth one is temperance. Temperance is very important in our spiritual humanity. In order to keep ourselves free from all the worldly pleasures like different thoughts, feelings, expressions, etc., we need to believe in Jesus Christ and we need to depend upon the Holy Spirit. Keep thyself pure and try to control your mind, body, soul. Try to control your mind, body, soul with the help of the living God, Jesus Christ, and try to practice it every minute. Thank you. And the ninth one is meekness. What is meekness? Meekness is the unique quality of the spiritual believers. God loves people who are humble, spiritual, and kind. Be humble like Jesus Christ. Thank you. Thank you. So, did you understand, or there's still some confusion? No, I have understood it very well. I understood what are the spiritual fruits. They are faith, temperance, meekness, gentleness, goodness, and peace. Now let us sing a lovely song in this joyful occasion. Yes.
I've got the joy down in my heart. Down in my heart. Down in my heart. I've got the joy down in my heart. Glory to his name. I got the love of Jesus down in my heart. Down in my heart. Down in my heart. I've got the love of Jesus down in my heart. Glory to his name. I've got the peace that passeth understanding down in my heart. Down in my heart. Down in my heart. I've got the peace that passeth understanding down in my heart. Glory to his name. And I'm so happy, so very happy. I've got the love of Jesus in my heart. I'm so happy, so very happy. I've got the love of Jesus in my heart. We are the true bride. Be like Jesus always. Praise the Lord. Yeah. Give one to Behold, behold, I stand at the door and knock, knock, knock. Behold, behold, I stand at the door and knock, knock, knock. If anyone hears my voice, if anyone hears my voice, and I will open the door, I will come in. Behold, behold, I stand at the door and knock, knock, knock. Behold, behold, I stand at the door and knock, knock, knock. If anyone hears my voice, if anyone hears my voice, I will open the door, I will come in. Hello. నెక్స్ట్ డానియల్ అండ్ ప్రేమ్ జాయ్ వాళ్ళు మెమరీ వర్సెస్ చెప్తారు. మొత్తం చాప్టర్ మెమరైజ్ చేసుకున్నారు, వాళ్ళు చెప్తారు. డానియల్ అండ్ ప్రేమ్ కుమార్. The Lord is my shepherd, I lack nothing. He makes me lie down in the green pastures. He leads me beside quiet waters. He refreshes my soul. He guides me along the right path for his name's sake. Even though I walk through the darkest valley, I fear no evil, for you are with me. Your rod and your staff, they comfort me. You prepared a table before me in the presence of enemies. You on my head with oil, my cup is overflows. Surely your goodness and your love will follow me. All the days of my life well in the house of the Lord forever. డానియల్
డానియల్. Blessed is the one who does not walk in the step with the wicked, or stand in the way that sinners take, or sit in the company of mockers, but his delight is in the law of the Lord, and in his he meditates law day and night. That person is like a tree planted by streams of water, which yields its fruit in its season, and whatever they do prospers. Not so the wicked, but like the chaff which the wind drives away. Therefore the wicked will not stand in the judgment, nor sit in the assembly of the righteous. But way of the righteous Lord knows, and the way of the wicked will perish. The Lord is my shepherd, I lack nothing. He makes me lie down in the green pastures. He leads me beside quiet waters. He refreshes my soul. He guides me along the right path for his name's sake. Even though I walk through the darkest valley, I will fear no evil, for you are with me. Your rod and your staff, they comfort me. In the presence of my enemies, you anoint my head with oil. My cup overflows. Surely your goodness and your love will follow me. All the days of my life will dwell in the house of the Lord forever. Amen. Next, Naiman's kit. Naiman, followed by a song. అలాగే నాదేమో ఫస్ట్ రాణి మాట్లాడాలి. సిరియా దేశపు సైన్యాధిపతి అయిన నయమాను దేశానికి గొప్ప విజయాన్ని తీసుకొచ్చిన కారణాన తన యజమానుల దృష్టికి గనుడై దయ పొందిన వాడాయను. అతడు మహాపరాక్రమశాలి అయ్యుండును కానీ అతడు కుష్ఠరోగి. వారి ఇంట ఇశ్రాయేలు దేశపు చిన్నది నయమాను భార్యకు పరిచారం చేయుచూ ఉండెను. తర్వాత చూడండి. అమ్మగారండి, ఏంటి చెప్పు. అయ్యగారికి కుష్ఠరోగం పోవాలంటే షోమ్రోన్లో ఒక ప్రవక్త ఉన్నాడండి. ఆయన దగ్గరికి తీసుకెళ్తే తప్పకుండా బాగు చేస్తాడండి. దయచేసి ఒక్కసారి తీసుకెళ్ళండి. సరే. ఏమండి, షోమ్రోలో ప్రవక్త ఉన్నాడంట. ఆ ప్రవక్త దగ్గరికి వెళ్తే మీ కుష్ఠరోగం బాగవుతుందంట. ఎలాండి? అలాగా, నాకు ఇన్ని రోజుల దాకా తెలియదే. ఇప్పుడే వెళ్తాను. రాజా, నమస్కారం. రాజా, నాకు ఒక విషయం తెలిసింది. షోమ్రోన్ నగరంలో ఎలీషా అనే ప్రవక్త ఉన్నాడంట. అతడు నా కుష్ఠరోగం బాగు చేస్తాడని
ఇంటిలోని చిన్న చెప్పింది. నాకు మీ సహాయం అవసరం. సరే, నేను ఇప్పుడే ఈ ఈ ఇస్రాయేల్ రాజుకి తెలియజేస్తాను. అలాగే రాజా. ఇది ఇస్రాయేల్ రాజుకి ఇచ్చి రమ్ము. అలాగే రాజా. రాజుకు ప్రణామాలు. ఏమి అది? సిరియా రాజు నీకు ఏమన్నారు? అబ్బా, చంపుటకును బ్రతికించుటకుడు నేనేమైనా దేవుణ్ణా? ఒకనికి కలిగిన కుష్ఠరోగం బాగు చేయమని ఇతడు నా ఎదుగు పంపుట ఏమి? నాతో కలహమునకు కారణం ఇతడు ఎట్లు వెదుగుచున్నాడు? మీరే ఆలోచించుడి. చిత్తం ప్రభు. గెహజీ, ఒకసారి ఇక్కడికి రమ్ము. చెప్పండి. చెప్పండి. ఇస్రాయేల్ రాజు తన వస్త్రము తను ఎందుకు చింపుకుంటుంది? ఇస్రాయేలులో ప్రవక్త ఉన్నాడని అతనికి తెలియదా? అలాగే ఆ వ్యక్తిని నా యొద్దకు తీసుకురమ్మని రాజుకి తెలియజేయండి. అలాగేనండి. రాజా, నయమానును ఎలీషా వద్దకు పంపించమన్నారండి. నయమాను సైన్యాధిపతి, చెప్పండి. చెప్పండి. నీవు షోమ్రోను అనే ఊరికి వెళ్ళి అక్కడ ఎలీషా అనే ప్రవక్త ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్తే నీ కుష్ఠరోగం బాగవుతుంది. అలాగే రాజా. టిక్లిక్ 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 టిక్లిక్. ఇప్పుడు ఎలీషా నయమాను గుర్రములతో రథములతో ఎలీషా ఇంటి ద్వారం ముందర నిలవబడి ఉండగా, ఎవరండి మీరు? నేను నయమానును, సిరియా దేశపు సైన్యాధిపతిని. ఎలీషా దగ్గర నా కుష్ఠరోగం గురించి ప్రార్థన చేయించుకుంటూ వచ్చాను. సరే, ఎలీషాకి చెప్పి వస్తాను. అలాగే. మీ వద్దకు సిరియా దేశపు సైన్యాధిపతి తనకున్న కుష్టి వ్యాధిని నయం చేయించుకున్నట్టుకు వచ్చారు. గెహజీ, నీ వెళ్ళి నయమానుకు చెప్పు, అతనిని యోర్దాను నదిలో 7 మార్లు స్నానం చేస్తే అతని ఒళ్ళు బాగై అతను శుద్ధుడవుతాడని. అలాగేనండి. ఎలీషా గారు చెప్పారండి, మీరు యోర్దాను నదికి వెళ్ళి 7 మార్లు స్నానం చేయండి, అప్పుడు మీకు ఇష్టవ్యాధి బాగవుతుంది. అదేంటి, కనీసం అతడు నా యొద్దకు వచ్చి నిలిచి తన దేవుడైన యెహోవా నామం పేరట నా కుష్ఠరోగం మాన్పునని నేను అనుకుంటుని. ఇంతకంటే మంచి నదులు ఉన్నాయి మా దేశంలో. అవి శ్రేష్టమైనవి కావా? వాటిలో స్నానం చేస్తే నేను శుద్ధి పొందలేనా? నాయనా, ఆ ప్రవక్త ఏదైనా ఒక గొప్ప కార్యము చేయమని నియమించినాడలా నువ్వు చేయకుందివా? అయితే స్నానము చేసి శుద్ధుడు కమ్మును మాట దానికంటే మేలు కాదా? స్నానమేగా. సరే. అరే, నా శరీరంలో ఎటువంటి మార్పు లేదే. ఇప్పటికైనా నా శరీరంలో ఎటువంటి మార్పు లేదే. నాకు ఏమీ అనిపించట్లేదే. 7 సార్లు అన్నారుగా.
అరే ఎంత ఆశ్చర్యం, నా శరీరం పసిపిల్లల దేహంలో మారిపోయినది. ఇశ్రాయేలే దేవుడు తప్ప లోకంలో మరే దేవుడు లేడని నేను నమ్ముచున్నాను. యెహోవా యెహోవా నా దేవా, ప్రభువా, నీవు తప్ప లోకంలో మరే దేవుడు లేడని నేను నమ్ముచున్నాను. నా కుష్ఠరోగం మానినందుకు నీకు వందనములు. నయమానుకు కుష్ఠరోగం కంటే మన పాపరోగం భయంకరమైనది. యేసు ప్రభువు నందు విశ్వాసం ఉంచిన మన పాప రోగమును నుండి విముక్తి పొంది శుద్ధి పొందెదము. సిలువలో కార్చిన రక్త ప్రవాహంలో మునిగిన మనిషికున్న పాప రోగము నుండి శుద్ధులను గుదు. దానిని మాన్పుటకై యేసుక్రీస్తు ప్రభువు వారు సిలువలో మరణించి సమాధి చేయబడి తిరిగి లేచారు. నయమాను ఎలీషా మాట చొప్పున యోర్దాను నదిలో మునిగి లేచాడు. నయమాను ఎలీషా మాట చొప్పున యోర్దాను నదిలో మునిగి లేచాడు. పడండి. మునిగి లేచాడు, బుడబుడ మునిగి లేచాడు, మునిగి లేచాడు, మునిగి లేచాడు, మునిగి లేచాడు. నయమాన్ మునిగి లేచాడు, మునిగి లేచాడు, నయమాన్ మునిగి లేచాడు. ఒకసారి, 2 సార్లు, 3, 4 సార్లు, 5, 6, 7 సార్లు మునిగి లేచాడు. ఒకసారి, 2 సార్లు, 3, 4 సార్లు, 5, 6, 7 సార్లు మునిగి లేచాడు. మునిగి లేచాడు, మునిగి లేచాడు, మునిగి లేచాడు, మునిగి లేచాడు, మునిగి లేచాడు, బుడబుడ మునిగి లేచాడు, మునిగి లేచాడు, బుడబుడ మునిగి లేచాడు. ఎంత ఆశ్చర్యం, ఆహా ఎంత ఆశ్చర్యం, నయమాను కుష్ఠుపోయి శుద్ధుడాయెను. ఎంత ఆశ్చర్యం, ఆహా ఎంత ఆశ్చర్యం, నయమాను కుష్ఠుపోయి శుద్ధుడాయెను. యేసుక్రీస్తు ప్రభు నందు విశ్వసించిన, యేసుక్రీస్తు ప్రభు నందు విశ్వసించిన పాపరోగం నుండి విముక్తి పొందెదము, పాపరోగం నుండి విముక్తి పొందెదము. నెక్స్ట్ స్కిట్ చెవులు ఉన్నాయా? థీమ్ రిలేటెడ్ స్కిట్ ఇవ్వాలి. థీమ్ రిలేటెడ్ చెవులు ఉన్నాయా? ఒక పక్షికి 2 పిల్లలు ఉన్నారు. వారి పేరు టైనీ టోన్. తల్లి అనుదినం కష్టపడి ఆహారం సిద్ధపరిచి పోషించేది. తల్లి ఒక దినం తన పిల్లలతో ఈ విధంగా చెప్పింది. టైనీ టోనీ ఇలా రండి. ఏంటి మమ్మీ? నేను మీకోసం ఆహారం తేడానికి
పక్క ఉన్న ఊరికి వెళ్తున్నాను. మీరు అస్సలు బయటికి వెళ్ళొద్దు. బయట సింహాలు, నక్కలు, తోడేళ్ళు అవన్నీ ఉంటాయి, మిమ్మల్ని చంపేస్తాయి. ఇంట్లోనే ఉండి ఆడుకోండి అమ్మా. అలాగే మమ్మీ. టైనీ టైనీ మమ్మీ ఎందుకు బయటికి వెళ్ళొద్దన్నారు? బయట ఏమన్నాయో ఒకసారి వెళ్ళి చూద్దామా? చూద్దాం టోనీ. ఇవాళ కిటికీలోంచి చూద్దాం, రేపే బయటికి వెళ్ళి చూద్దాం. టైనీ టోనీ ఇలా రండి. నేను మీకోసం ఆహారం తేయడానికి పక్కన్న ఊరికి వెళ్తున్నాను. మీరు అస్సలు బయటికి వెళ్ళొద్దు. బయట సింహాలు, నక్కలు, తోడేళ్ళు అవన్నీ ఉంటాయి, మిమ్మల్ని చంపేస్తాయి. ఇంట్లోనే ఉండి ఆడుకోండి అమ్మా. అలాగే మమ్మీ. టైనీ టైనీ మమ్మీ బయటికి వెళ్ళింది కదా, బయటికి వెళ్దామా? వెళ్దాం టోనీ, వెళ్దాం. వావ్, ఎంత బాగున్నాయో. ఇవాళ కిటికీ నుంచి చూద్దాం, రేపు బయటికి వెళ్ళి చూద్దాం. వావ్, ఎంత బాగున్నాయో పక్షులు, ఎంత బాగున్నాయో ఫ్లవర్స్, ఎంత బాగున్నాయో ట్రీస్, ఎంత బాగున్నాయో. ఫిష్ దక్షిణానికి వెళ్ళిపోతుంది. వావ్, ఎంత బాగున్నాయో ఫ్లవర్స్, ఎంత బాగున్నాయో. వెళ్దాం టోనీ, వెళ్దాం. ఇవాళ వద్దులే మమ్మీ, వచ్చి టైం అయింది, రేపు వెళ్దాంలే. టైనీ టోనీ మీకోసం ఆహారం తెచ్చాను, రండి. రేపు కూడా ఇలాగే ఉండాలి. సెకండ్ డే. అలాగే మమ్మీ. టైనీ టోనీ, నేను ఇవాళ కూడా మీకోసం ఆహారం తేడానికి వెళ్తున్నాను. బయటికి వెళ్తే ఏమవుతుందో గుర్తుందిగా?
ఇప్పుడు బయటికి వెళ్ళి చూస్తాం. వెళ్దాం. వావ్, ఎంత బాగున్నాయో పక్షులు చెట్టు మీద ఉన్నాయి. ఫ్లవర్స్ ఎంత బాగున్నాయో, దాని వాసన ఎంత బాగున్నాయో. హలో టోనీ అక్కడ చూడు, వాటర్ తాగుతాను కదా. వాటర్ తాగటం ముందుకెళ్ళండి. ఇంకా ఏం వంగుకుంటా ఇల్లు. అబ్బా, ఇవాళ మా పిల్లలకి ఏ జంతువు దొరకలేదు ఆహారం కింద. ఇప్పుడు ఎలాగా? అబ్బా, 2 మంచి పిల్లలు. అబ్బా, ఇక్కడ నా పిల్లలు ఇప్పుడు లేరే. ఇప్పుడు ఎలాగా? నేను నా పిల్లలు తీసుకొస్తే ఎవరన్నా ఈ జంతువుని తినేస్తే ఎలాగప్పుడు? ఏ నక్క, ఇట్రా. ఏంటి రాజా? నేను నా పిల్లల్ని తీసుకొచ్చేంత వరకు నువ్వు ఈ పిల్లల్ని కాపలా ఉండు. ఏమన్నా తిన్నావా నీకుంటది. సరే రాజా, తొందరగా వెళ్ళిరా. గుర్రని శబ్దం వినండి రా. ఆగండి. ఏ నక్క, వీళ్ళు చూడలేనండి. నువ్వేమన్నా తినేసావా? నేను తినలేదు రాజా. అసలు వాటికి చెవులు ఉన్నాయో లేదో కూడా నాకు తెలియదు. అబద్ధం చెప్తున్నావు. నిజం రాజా, నేను తినలేదు. వాటికి చెవులు ఉన్నాయా? అసలు వాటికి చెవులు ఉన్నాయో లేదో కూడా నాకు తెలియదు. చెవులు ఉన్నాయో లేదో కానీ నీకు తెలీదా? మీరు ఎలాగా? అసలు ఈ చెవులు ఉన్నాయా? ఇది ఎలా కనుక్కోవాలి? వీళ్ళ అమ్మ వస్తుందిగా, వీళ్ళ అమ్మని అడుగుదాం. అయ్యో, నా పిల్లని చంపేశారా? టైనీ, టోనీ ఎందుకు వచ్చారమ్మా బయటికి? ఏడ్చిన చాలే కానీ అసలు మీ పిల్లలు చెవులు ఉన్నాయా లేదా? చెవులా? అవును, నిజమే. వీటికి చెవులు లేవు. చెవులే కనుక ఉండుంటే నేను చెప్పిన మాటలు విని బయటకు వచ్చేవి కాదు. వాటి ప్రాణాలు పోగొట్టుకునేవి కాదు. నిజంగానే వీటికి చెవులు లేవు. ఈ తల్లి పక్షి ఏ విధంగా తన పిల్లలకి జాగ్రత్త చెప్పిందో, దేవుడు మన ఎడలో ఎంతో జాగ్రత్త వహించి మన రక్షణ కోసం ఎన్నో విషయాలు మనకు బోధిస్తాడు. దేవుని వాక్యంలో ఈ విధంగా ఇవ్వబడింది. ప్రకటన 2:7. ఆత్మ సంగములతో చెప్పు మాటలు చెవిగలవాడు వినును కాక. దేవుని మాటలు మనం వినాలంటే ఆత్మీయమైన చెవులు కలిగి ఉండాలి. నెక్స్ట్ సాంగ్ చెవులు ఉన్నాయన్న పాట. గ్రూప్ సాంగ్. సౌమ్య, ఎడిత్, వ్యూహిత, కావ్య, అశ్రిత, సాత్విక్, చరిత, సుజిత్. రెడీ? చెవులు ఉన్నాయా వినే చెవులు ఉన్నాయా? చెవులు ఉన్నాయా వినే చెవులు ఉన్నాయా? ఫస్ట్ వినాలి, నెక్స్ట్ నమ్మాలి. ఫస్ట్ వినాలి, నెక్స్ట్ నమ్మాలి. చెవులు ఉంటే తప్పక నీవు వినాలి. చెవులు ఉంటే తప్పక నీవు వినాలి. చెవులు ఉన్నాయా వినే చెవులు ఉన్నాయా? చెవులు ఉన్నాయా వినే
అతను మాటలా దేవుని మాటలా ఏది వింటావు ఏది చేస్తావు? కాకి విన్నది, చేప విన్నది, గాడిద విన్నది, సృష్టి విన్నది, చేప విన్నది, గాడిద విన్నది, సృష్టి విన్నది, యేసయ్య విన్నాడు, ప్రాణం పెట్టాడు, వింటేనే రక్షణ, యేసు అర్పణ. చెవులు ఉన్నాయా వినే చెవులు ఉన్నాయా, చెవులు ఉన్నాయా వినే చెవులు ఉన్నాయా. ఫస్ట్ వినాలి, నెక్స్ట్ నమ్మాలి, ఫస్ట్ వినాలి, నెక్స్ట్ నమ్మాలి, చెవులు ఉంటే తప్పక నీవు వినాలి, చెవులు ఉంటే తప్పక నీవు వినాలి. చెవులు ఉన్నాయా వినే చెవులు ఉన్నాయా, చెవులు ఉన్నాయా వినే చెవులు ఉన్నాయా. ఫ్రెండ్స్ మాటలా పేరెంట్స్ మాటలా ఏది వింటావు ఏది చేస్తావు? బూతు మాటలా, సినిమా పాటలా, వద్దు బాబోయ్ దురద చెవులు. బూతు మాటలా, సినిమా పాటలా, వద్దు బాబోయ్ దురద చెవులు. దేవుని మాటలు వినే చెవులు ఉండాలని బైబిల్లో మన కోసమే రాయబడినది. చెవులు ఉన్నాయా వినే చెవులు ఉన్నాయా, చెవులు ఉన్నాయా వినే చెవులు ఉన్నాయా. ఫస్ట్ వినాలి, నెక్స్ట్ నమ్మాలి, ఫస్ట్ వినాలి, నెక్స్ట్ నమ్మాలి, చెవులు ఉంటే తప్పక నీవు వినాలి, చెవులు ఉంటే తప్పక నీవు వినాలి. చెవులు ఉన్నాయా వినే చెవులు ఉన్నాయా, చెవులు ఉన్నాయా వినే చెవులు ఉన్నాయా. విను ఇదే ఆఫర్, వినకపోతే డేంజర్, విను ఇదే ఆఫర్, వినకపోతే డేంజర్. యేసు మాట వింటే నీవు బ్రతుకుతావు, యేసు మాట వింటే నీవు బ్రతుకుతావు. చెవులు ఉన్నాయా వినే చెవులు ఉన్నాయా, చెవులు ఉన్నాయా వినే చెవులు ఉన్నాయా. ఇప్పుడు చివరిగా కాసేపు దేవుని వాక్యం వింటాం. దైవ సేవకులు దైవ ప్రసాద్ అన్న తెనాల నుంచి మన మధ్యలోకి వచ్చారు. అన్న వాక్య పరిచయం చేస్తారు. ఇంకా కొంత ఇలా జరగండి అమ్మా, ఇటువైపు రండి, పిల్లలకి ఇటువైపు రండి, కొంచెం కూర్చోండి. లేవద్దు, ఎవరు లేవద్దు, కూర్చోండి. పిల్లలు కూర్చోబెట్టాలి, ఎవరిని లేవకూడదు, కూర్చోవాలా, కూర్చోండి, కదలకూడదు. కూర్చోవాలా, పిల్లలు లేచిపోతున్నారు, టీచర్స్ చూడండి వాళ్ళని కూర్చోబెట్టాలి. అన్నా రండి, కూర్చోవాలి. అంకుల్ కూడా కథ చెప్తారు మీకు.
చిన్న ప్రార్థన చేస్తాము. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాము. మాట్లాడద్దు పిల్లలు, మంచి పిల్లలు మాట్లాడద్దు. చిన్న ప్రార్థన చేస్తాం. ప్రియమైన తండ్రి యేసు ప్రభు పవిత్ర నామమున స్తోత్రం చెల్లిస్తున్నాం. బేతేల్లో సండే స్కూల్ ర్యాలీని బట్టి స్తుతిస్తుంటున్నాం. మరి ఇంతవరకు పిల్లలు చక్కని స్కిట్స్ వేశారు, పాటలు పాడుతూ వచ్చారు. మీ స్తోత్రం చెల్లిస్తుంటున్నాం తండ్రి. ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించండి. ఇలాంటి వారిదే పరలోక రాజ్యం సెలవిచ్చారు. స్తోత్రములు తండ్రి. మరి చిన్నపిల్లలకు కథ చెప్పడానికి కూడా కృప ఇవ్వండి. దాసుని కూడా మరుగు చేసి వాడుకోండి. ఈ చిన్నపిల్లలు ప్రతి ఒక్కరి మీద మీ కరుణాహస్తం ఉంచండి తండ్రి. ఈ చిన్నవారిలో ఒక్కరైనా నశించుట తండ్రికి ఇష్టం లేదని సెలవిచ్చారు. ఇంకే స్తోత్రం చెల్లిస్తూ మరి విశ్వాసులు తల్లిదండ్రులైన వారిని కూడా దీవించమని, మీ స్వాధీనంలో ఉంచుకోనమని, సహాయపడమని, ఈ కథ ద్వారా కూడా మాట్లాడమని తండ్రి మీ హస్తాలకు అప్పగించుకుంటూ మీ ఆశీర్వాద దీవెన కోరుతూ మా రక్షకుడు యేసు ప్రభు మహిమార్థమై స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. పిల్లలు ఒకసారి అందరు ఇటు చూడండి. మీరు చాలా చక్కగా స్కిట్స్ వేశారు. అసలు మీ స్కిట్స్ చూస్తూ ఉంటే నాకు ఇంకా చూడాలనిపిస్తుంది. మీరు అప్పుడే ముగించేశారు, అయిపోయింది అప్పుడే. నేను ఇంకొంతసేపు వేస్తారేమో స్కిట్స్, ఇంకా పాటలు పాడతారేమో అని నేను చూస్తూ ఉన్నాను. చూస్తూ ఉంటే మీరు ముగించేశారు. అలా చేస్తారా? అలా చేస్తారా? సరే, మంచిది. చాలా మంచి పిల్లలు మీరు. మరి చక్కగా నేర్చుకున్నారు, మీరు చక్కగా పాడారు. దేవుడు మీ అందరినీ సమృద్ధిగా దీవించునుగాక. సమయంలో ఒక చిన్న కథ చెప్తాను. కథలు మీకు చాలా ఇష్టం కదా, కాబట్టి ఒక జరిగిన కథ మీకు చెప్తాను. కథ పేరు ఏంటంటే ఎవిలిన్ స్టోరీ. మరి ఒక పాప ఉండేది. ఈమె సండే స్కూల్ అంటే ఈ పాపకి చాలా ఇష్టం. ఈ పాప పేరు ఏంటి చెప్పండి? ఎవిలిన్. ఏంటి? ఎవిలిన్. కాబట్టి పాప సండే స్కూల్కి బాగా వెళ్ళేది, చక్కగా దేవుని మాటలు వినేది. అయితే మరి ఈ పాప దేవుని మందిరానికి వెళ్తుంది, కానీ ఇంకా అప్పటికి యేసు ప్రభువు నమ్మలేదు. మరి అబద్ధాలు చెప్పేది, చెడ్డ మాటలు చెప్పేది, మరి ఇంట్లో మరి అల్లరి చేసేది, అమ్మ మాట వినేది కాదు. సరే, మనం కూడా అంతే కదా. కొన్నిసార్లు సండే స్కూల్కి వస్తాం, చక్కగా పాటలు పాడతాం, మరి అన్నీ చేస్తాం, కానీ కొన్నిసార్లు అమ్మ మాట వినం, నాన్న మాట వినం. అట్లా ఈ పాప కూడా ఉండేది. మరి ఇంట్లో వీళ్ళ అన్నకి బట్టలు కొన్నారనుకోండి, ఈమె కొనకపోతే ఊరుకునేది కాదు. ద్వేషం ఉండేది హృదయంలో, కోపం ఉండేది. కాబట్టి మరి ఈ పాప హృదయం ఎట్లుండేదో తెలుసా? ఇదే బొమ్మలో నుండి ఇంకొక బొమ్మ కూడా మీకు చూపిస్తాను. అదేంటంటే ఈ పాప హృదయం ఎట్లుండేది. ఇదేంటి చెప్పండి? ఇది యాపిల్ కదా. యాపిల్ తీగ ఉంటుందా? అయితే చూడ్డానికి ఎంత ఎర్రగా ఉంది కదా.
అయితే ఇందులోంచి ఏమేమో వస్తున్నాయి. ఏమొస్తున్నాయి తెలుసా? ఈ యాపిల్ పండులోంచి పురుగులు వస్తున్నాయి. చూడండి, ఎవిలిన్ హృదయం ఇట్లుంది చూడండి, ఒక పురుగు. దీని పేరేంటో తెలుసా? ద్వేషం. హృదయంలో ఏముంది? ద్వేషం ఉంది. నిజమైన దేవుని ప్రేమ లేదన్నట్టు. మరి కోపం ఉంది. ఒక్కోసారి అమ్మ మీద కోపం, నాన్న మీద కోపం. వద్దు, ఇది చేయొద్దు, ఇట్లా చేయకూడదు, ఇటు వెళ్ళకూడదు, ఇవి చూడకూడదు అంటే కోపం కదా. అమ్మ మీద కోపం, నాన్న మీద కోపం, అన్న మీద కోపం. చూసారా? బాగానే ఉంది పైకి, సండే స్కూల్కి వెళ్తుంది, కానీ ఏముంది చెప్పండి? కోపం ఉంది, ఇంకా ద్వేషం ఉంది. చూడండి, ఇంకేముందో తెలుసా? మోసం కూడా ఉంది, డిసిట్, మోసం. ఇంకా ఒక్కొక్కటి వస్తున్నాయి కదా, అబద్ధాలు ఉన్నాయి. ముఖ్యంగా చిన్నపిల్లలు తొందరగా చెప్తారు కదా, తొందరగా ఏం చెప్తారు? అబద్ధం చెప్తారు. మీ అమ్మ లడ్డూలు పెట్టి తినొద్దంటే తినేస్తారు కదా. తిన్నాక ఎవరు తిన్నారంటే నాకు తెలియదు ఎవరు తిన్నారో. అన్న తిన్నాడో, అక్క తినిందో, చెల్లి తినిందో నాకు తెలియదు. కాబట్టి తొందరగా అబద్ధాలు చెప్తారు. అయితే ఈ పాపకు కూడా ఇవన్నీ ఉన్నాయి. చూసినారా? ఈ పురుగులన్నీ లోపల నుంచి వస్తున్నాయి. స్వార్థం ఉంది కదా, ఇది నాది నాది ప్రతిదీ, అలాంటి స్వభావం. అయితే ఇలాగా ఎవిలిన్ కూడా అందరి మధ్యలో చూడడానికి బాగా కనపడుతున్నా కూడా మరి ఇవన్నీ ఉన్నాయి. అయితే సండే స్కూల్కి వెళుతూ ఉండగా దేవుని వాక్యం వినింది. ఒక చిన్న మాట ఎవిలిన్ హృదయం తాకింది. ఏంటంటే దేవుడు ప్రేమాస్వరూపి, మరి ప్రతి పాపి కొరకు సిలువలో రక్తం కార్చాడు, ప్రాణం పెట్టాడు. ఆ మాట విన్నప్పుడు ఎవిలిన్ ఏం చేసిందంటే తన పాపాలు ఒప్పుకుంది. యేసు ప్రభువా, నన్ను రక్షించు, నీవు నా రక్షకుడవు, నా కొరకు కూడా రక్తం కార్చావు, చనిపోయి లేచావు అని నమ్మింది. సువార్త వినింది. ఒకరోజు యేసు ప్రభు దగ్గర నోరు తెచ్చి, ప్రభువా, నాలో స్వార్థం ఉంది, కోపం ఉంది, అబద్ధం ఉంది, మరి నన్ను క్షమించు, మీ రక్తంతో నన్ను కడుగు అని అడిగింది. అడిగిన తర్వాత ఎవిలిన్ జీవితం మారిపోయింది. సంతోషం, ఆనందం. ఇప్పుడు ఎవిలిన్ బైబిల్ ఎక్కువ చదువుతున్నప్పుడు యేసుప్రభు అంటే చాలా ప్రేమ వచ్చేసింది. యేసుప్రభుని ప్రేమించాలా, ఎంత మంచి దేవుడు, ఎంత ప్రేమగల దేవుడు, ప్రాణం పెట్టాడు, రక్తం కార్చాడు, చనిపోయి లేచాడు. కాబట్టి ఎవిలిన్ యేసుప్రభుని నమ్మి ఆయన్ని ప్రేమిస్తూ ఉంది. ఇప్పుడు ఒక ఆశ వచ్చింది ఎవిలిన్కి. ఇప్పుడు ఎవిలిన్ జీవితం మారిపోయిన తర్వాత ఆమె హృదయం ఎట్లయిపోయింది? తీయగా అయిపోయింది. ఇంతకుముందేమో ఈ యాపిల్ పండు ఉంది కదా, కానీ ఏమున్నాయి లోపలన్నీ? పురుగులు కదా. అయితే ఇప్పుడు ఆమె జీవితం మారిపోయింది. ఎట్లుంది తెలుసా? తీయగా. ఇప్పుడు మంచి పండ్లు వస్తున్నాయి. ఏం పండు వస్తున్నాయి తెలుసా? ఆమెలో నుండి మంచి పండు వస్తున్నాయి. ఇప్పుడు నిజమైన యాపిల్ పండు వచ్చేసి నిజంగా తీయగా ఉంది. తింటారా? ఇక్కడే పెడుతున్నా, మీటింగ్ అయ్యాక మీకే అర్థమైంది. అంతేకాదు, ఇంకా పండ్లు వచ్చినాయి. అమ్మా, తీయని అరటి పండ్లు, ఇది కూడా మీకే మీటింగ్ అయ్యాక వచ్చి తినేయచ్చు. అర్థమైందా? ఇంకా మాకు అరటి పండ్లు, అలా ఎన్ని పండ్లు. సరే, మీ జీవితం కూడా తీయగా ఉంటుంది. ఇష్టమేనా? తీయగుండాలా, చేదుగుండాలా, పుల్లగుండాలా, ఉసిరికాయలాగా ఉండాలా, కాకరకాయలా ఉండాలా, వేపకాయలా ఉండాలా? కొంతమంది వేపకాయలా ఉంటారు, కొంతమంది కాకరకాయలా ఉంటారు. మీకు ఇష్టమా కాకరకాయ అంటే? అయితే తీయని ద్రాక్ష కదా. ఇప్పుడు ఎవిలిన్ జీవితం మారిపోయింది, తీయగా కదా. ఇప్పుడు ఒకప్పుడైతే అన్ని పురుగులు ఉండేవి, పురుగులన్నీ పోయినాయి. చూసినారా? ఇప్పుడు నేను యేసయ్యను ప్రేమించాలా. ఓ పాట ఉంది తెలుసా? డూ యు లవ్ మై జీసస్ వచ్చా? డూ యు లవ్ మై జీసస్, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ హిమ్ అనే పాట ఎప్పుడో గుర్తుంది. ఒక చరణం నాకు. మీకు బాగా పాడతారు మీరంతా. సరే,
ఇప్పుడు యేసు ప్రభువుని ప్రేమించడం నేర్చుకుని ఏం చేసిందంటే ఆమెకు ఒక ఆశ పుట్టింది. నేను ఎవరినైనా సరే సండే స్కూల్కి తీసుకురావాలి. మరి వాళ్ళ ఇంటి దగ్గరలోనే ఒక అంకుల్ ఉండేవారు. అంకుల్ పేరు ఎడ్వర్డ్ అంకుల్. ఆ అంకుల్ వాళ్ళకి 3 పిల్లలు ఉన్నారు. ఎట్లయినా పిల్లల్ని సండే స్కూల్కి తీసుకురావాలా అని ఎంతో ఆశపడింది. ఒకరోజు ఏం చేసిందంటే వాళ్ళ ఇంటికెళ్ళి అయ్యా తలుపు తీయండి అని చెప్పి ఇంటికెళ్ళి, మీరు ఎప్పుడైనా ఎవరైనా కొట్టారా? తెలియని వాళ్ళ ఇంటికి వెళ్ళాం కదా. అయితే చూడండి ఎవిలీన్కి ఎంత ధైర్యం వచ్చేసిందో. ఎక్కడి నుంచి వచ్చింది? యేసు ప్రభువు అంటే ఆమెకి ఏముంది? ప్రేమ అని. వాళ్ళ ఇంట్లో 3 పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళని సండే స్కూల్కి తీసుకురావాలని తలుపు కొట్టంగానే ఒక ఆయన వచ్చి తలుపు తీశాడు. ఎవరు తీశారు తెలుసా? ఇదండి ఈయన తలుపు తీసింది. చూడండి ముఖం ఎట్లుందో, చాలా కోపంగా ఉంది కదా. ఆయన పేరు ఎడ్వర్డ్. చూడండి అక్కడ పిల్లలు. ఆయన తీయంగానే ఎవిలీన్ అనింది, అంకుల్ మరి మీ పిల్లల్ని సండే స్కూల్కి పంపిస్తారా? అక్కడ చాలా బాగుంటుంది, మంచి కథలు చెప్తారు అని చెప్పంగానే ఆయన అసలు వెంటనే చాలా కోపం, గెట్ అవుట్, దేవుడు లేడు, ఏం లేడు, నేను పంపను అని చెప్పి ఒక్కసారి కసురుకున్నాడు, ఒక్కసారి తిట్టేసినాడు గట్టిగా. ఇంకొక్కసారి ఎవిలిన్ స్టన్ అయిపోయి ఆయన చూడండి ముఖం ఎంత కఠినంగా ఉందో. ఆ పిల్లలు 3 పిల్లలు భయంగా చూస్తున్నారు. అప్పుడు ఎవిలిన్ ఇంటికి వచ్చేసింది. అయ్యో అంకుల్ పంపలేదు, పిల్లలు సండే స్కూల్కి పంపుతాడనుకున్నా అని చెప్పి ఎవిలిన్ చాలా బాధపడి యేసయ్యకి ప్రార్థన చేసింది. యేసయ్యా అంకుల్తో మాట్లాడు, వాళ్ళ పిల్లల్ని కూడా మరి సండే స్కూల్కి పంపేటట్టుగా అలా ప్రార్థన చేసుకుంటా ఉంది. ఎక్కడి నుంచి వచ్చింది ఆశ చెప్పండి? ఎవిలిన్కి యేసు ప్రభువు అంటే ప్రేమ. అయితే ఒకరోజు ఎవిలిన్ వెళ్తూ ఉంది, పోస్ట్ ఆఫీస్కి వెళ్తూ ఉంటే చూడండి ఇక్కడ చక్కని బొమ్మ ఉంది చూడండి. ఎవిలిన్కి అంకుల్ ఎదురైనాడు. ఏ అంకులు? ఎడ్వర్డ్ అంకుల్. కనపడంగానే ఫస్ట్ ఎవిలిన్ ఏమనుకుందంటే భయం వేసింది, పక్కకి వెళ్ళిపోదాం అనుకుంది. కానీ దేవుని ఆత్మ ఆ పాపతో ఒప్పిస్తున్నాడు, భయపడకు. ఒక వాక్యం గుర్తొచ్చింది, కీర్తన 56:3 ఉంది, నాకు భయము సంభవించిన దినమున నేను నిన్ను ఆశ్రయించు. దేవుని ఆత్మ బిడ్డకు భయపడకు, ఆయన ముఖం చూసి భయపడకు, ఆయన మీసాలు చూసి భయపడకు, ఆయన ఎత్తుని చూసి భయపడకు. సరే, కాబట్టి ఎవిలిన్కి ధైర్యం వచ్చింది, పక్కకి తిరిగిపోయింది. మళ్ళా అనుకుంది ఈ అంకుల్తో మాట్లాడితే బాగుంటుంది కదా అనుకుంది. ధైర్యంగా మళ్ళీ ముందుకొచ్చి ఏమంటుందో తెలుసా? ఏమంటుంది? ఒక చక్కని మాట అనేది. ఏంటి ఆ మాట? అంకుల్ వై డోంట్ యు లవ్ జీసస్? అంకుల్ మీరు ఎందుకు యేసయ్యను ప్రేమించకూడదు అనగానే ఆయనకి ఎంత కోపం వచ్చిందంటే, అదే పెద్ద ఆయన అయితే వేసి కొట్టుండేవాడు. చిన్న పాప కదా, ఏం అనలేకపోయాడు. ఏమన్నా తెలియక ఇంకా అసలు ఒకసారి కోపం వచ్చి పక్కకి దిగి, ఈ పాప ఎవరో మాటికి నాయన కలపడుతుంది అని ఇంక ఈ పాప ఒకసారి బెదిపోయింది. ఏం చేయాలో అర్థం కాదు. మళ్ళా అనుకుంది వద్దులే ఇంక వెళ్ళిపోదాం. మళ్ళీ దేవుని ఆత్మ మాట్లాడుతున్నాడు, పరిశుద్ధాత్మ. నో వదిలిపెట్టద్దు, మళ్ళీ మాట్లాడు. మనమైతే ఎందుకులే తిట్టించుకోవడం, ఈయన ఇంత భయపెడుతున్నాడు, ఇంత అరుస్తున్నాడు కదా, వెళ్ళిపోతాం. అయితే ఎవిలిన్ ఏం చేసిందో తెలుసా? ఎవిలిన్ ఏం చేసింది మరి? ఆ మాట ఎందుకు అంకుల్ నువ్వు యేసయ్యని ఎందుకు ప్రేమించకూడదు? ఇప్పుడు ఆమె కళ్ళలో కన్నీరు వచ్చేస్తుంది. ఎందుకు ఈ అంకుల్ ఎంత కఠినంగా ఉన్నాడు? యేసయ్య ఎంత మంచోడు కదా, ప్రాణం పెట్టాడు, రక్తం కార్చాడు అని చెప్పేసి ఆ అమ్మాయికి ఏడుపు వచ్చేసింది. ఏమొచ్చింది? మనమైతే వెళ్ళిపోయేవాళ్ళం, పారిపోయేవాళ్ళం.
ఆ అమ్మాయి కన్నీళ్లతో మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్ళింది. చూడు అమ్మాయి వెళ్ళి మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్ళింది. అంకుల్, మీరు ఎందుకు యేసయ్యను ప్రేమించకూడదు అంకుల్ అని ఏడుస్తాం. నిజంగా ఆయనకి ఏం చెప్పాలో అర్థం కావట్లే. సరే ఈసారి విసుక్కోలేదు, కానీ ఆ అమ్మాయి కళ్ళలోంచి కన్నీరు వస్తూ ఉంటే చూసేసి వెళ్ళిపోయాడు. పక్కకి తిప్పి వెళ్ళిపోయాడు. ఏం మాట్లాడలే, వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఆఫీస్కి వెళ్ళిపోయాడు. మరి ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత ఫైల్స్ చూస్తున్నాడు. ఈ ఫైల్ చూస్తూ ఉంటే అక్కడ ఏం కనపడుతుంది తెలుసా? ఇదే మాట కనపడుతుందంట, వై డోంట్ యు లవ్ జీసస్? యేసయ్యని ఎందుకు ప్రేమించకూడదు? యేసయ్యని ఎందుకు? ఏంది ఇవి కనపడుతుంది? మళ్ళీ ఈ ఫైల్ తీసాడు, ఆ ఫైల్ తీసాడు. చిరాకు పుట్టేసింది. వెళ్ళిపోదు ఇంక రోజు. ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళిపోగానే వాళ్ళ పిల్లలు 3 కనపడ్డారు. వాళ్ళ 3 కనపడంగానే వాళ్ళు కూడా అడిగినట్టే ఉంది, డాడీ డాడీ యేసయ్యని ఎందుకు ప్రేమించకూడదు అన్నట్టు. చాలా చిరాకు పుట్టేసింది ఆయనకి. ఏంటి ఈ మాటే నాకు మాటికి వినపడుతుంది, ఈ ఆలోచన వస్తుంది అని చెప్పేసి వెంటనే పడుకున్నాడు. కాసేపు పడుకున్నాడు, నిద్ర పట్టట్లా. చీకటి పడింది, పిల్లలు పడుకున్నారు. లేచాడు, అటు ఇటు తిరిగాడు. ఆయనకి ఒక ఆలోచన వచ్చింది, ఇంట్లో ఎక్కడో బైబిల్ ఉండాలి. సరే ఏముందో చూద్దాం బైబిల్లో, తప్పేముంది అని తీశాడు. కొత్త నిబంధన తీసుకున్నాడు. ఎక్కడ చదవాలో తెలియదు, తీశాడు. చదువుతున్నప్పుడు యోహాను సువార్త దగ్గరకు వచ్చాడు. స్టార్ట్ చేశాడు యోహాను సువార్త. చదువుతున్నప్పుడు అక్కడ ఒక మాట ఉంది, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. తర్వాత కూడా చదువుతున్నాడు. ఇంకా అక్కడ ఒక మాట చక్కగా ఆకర్షించింది. ఏంటంటే, నా యొద్దకు వచ్చి వారిని ఎంత మాత్రం నేను బయటికి త్రోసేయను, నా యొద్దకు వచ్చి వారిని త్రోసివేయను. ఇంకా చదువుతున్నాడు. యోహాను సువార్త 15వ అధ్యాయంలోకి వచ్చేప్పటికి ఒక మాట కనపడింది. 25వ వచనంలో, వారు నిర్హేతుకంగా నన్ను ద్వేషించిరి. దే హేటెడ్ మీ వితౌట్ ఎ కాజ్. కారణము లేకుండా నన్ను ద్వేషించారు. ఆ మాట ఆయన తాకింది. నిజమే, తన జీవితంలో దేవుని నమ్మలేదు, దేవుని ద్వేషించాడు. కానీ ఈరోజు ఆ పాప మాట హృదయాన్ని తాకుతూ వచ్చింది, వై డోంట్ యు లవ్ జీసస్? కాబట్టి వెంటనే ఆ వాక్యం తాకినప్పుడు తను అక్కడ మోకరించి ప్రార్థన చేస్తున్నాడు. ఎడ్వర్డ్ అంకుల్ మోకరించి, ప్రభువా, నా జీవితం అంతా నిన్ను నమ్మలేదు, నిరాకరించాను, తిరస్కరించాను, ద్వేషించాను. యేసయ్యా, నిన్ను నమ్ముతున్నాను, నన్ను రక్షించు. చిన్న ప్రార్థన చేశాడు. చిన్న ప్రార్థన చేసిన వెంటనే అతని జీవితం మార్చబడింది. సంతోషం, ఆనందం. ఇప్పుడు చూడండి, ఎవెలిన్ ఎంత సంతోషంగా ఉందో, ఆనందంగా ఉందో కదా. ఎవెలిన్ సాక్ష్యం ద్వారా చెప్పండి, ఒక ఆత్మ. అంతేకాదు, మరి పిల్లలందరినీ కూడా ఆయన సండే స్కూల్కి పంపించాడు. ఇది జరిగిన కథ, ఇట్స్ ఎ రియల్ స్టోరీ. ఇది కల్పించిన కథ కాదు, జరిగిన కథ. కాబట్టి ఎవెలిన్ చూడండి, పిల్లలు యేసు ప్రభుని ప్రేమించిందా లేదా? మరి మీరేం ప్రేమిస్తున్నారు? మంచి బట్టలా? మంచి చాక్లెట్సా? ఏం ప్రేమిస్తున్నారు? చిన్న వయసు నుంచి ఏం నేర్చుకోవాలా? యేసు ప్రభువుని ప్రేమించడం నేర్చుకోవాలి. మీ ఫ్రెండ్స్కి చెప్పాలి, యేసు ప్రభు మంచి దేవుడు అని. చెప్పారు ఎవరికైనా? యేసు అంత మంచి దేవుడు. వెరీ గుడ్. నువ్వు చెప్పావా? వెరీ గుడ్. నీ పేరేంటి? ప్రేమ్ జోయల్. ఒకసారి నిలబడు. వెరీ గుడ్. చూడండి ఇక్కడ ఒకసారి. బా, నా దగ్గర చాక్లెట్ ఉంటే ఇచ్చేసేవాడిని. సరే, అట్టుపండి ఇస్తాను ఇప్పుడు నీకు. ప్రేమ్ జోయల్ అందరికీ యేసు ప్రభు గురించి చెప్పాడంటే, మీరు ఎవరికైనా చెప్పారా అనగానే ఫస్ట్ ప్రైజ్ నీకే, ఇదో తీసుకో. కాబట్టి ఎవరెవరికి చెప్పావు నువ్వు యేసు ప్రభు గురించి? ఫ్రెండ్స్కి ఎంతమందికి చెప్పావు? 9. అబ్బా, 9 మందికి. వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యూ. మరి మీ మమ్మీ డాడీ వస్తారా చర్చ్కి? వెరీ గుడ్. కాబట్టి మీరందరూ కూడా ప్రేమ్ జోయల్ లాగా ఎంతమంది చెప్తారు ఈ రోజు నుంచి ఫ్రెండ్స్కి? వెరీ గుడ్. అబ్బా, మీరు మంచి పిల్లలే. అయ్యో, అన్ని అరటిపండ్లు లేవు ఇక్కడ. కొంచెం ప్రసాదం లాగింతుంది పెట్టాలి మీకు ఇప్పుడు. సరే,
మీకు అంకుల్ వాళ్ళు మంచి లవ్ ఫీస్ట్ ఇస్తారులే, కూర్చో. రైట్. కాబట్టి మీరు అందరూ కూడా యేసు ప్రభుని ఏం చేయాలి చెప్పండి? ప్రేమించాలా. ప్రేమించిన తర్వాత ఏం చేయాలా? యేసు ప్రభు గురించి మీ ఫ్రెండ్స్కి చెప్పాలి. అర్థమైందా? మళ్ళీ వాళ్ళ దేవుళ్ళ గురించి ఎత్తకూడదు. మీ దేవుడు అట్లా, మీ దేవుడు ఇట్లా, అవన్నీ చెప్పకూడదు. యేసు ప్రభు ప్రేమ, ఆయన రక్తం, ఆయన మరణం కదా, ఆయన తిరిగి లేచాడు, సజీవుడు. కాబట్టి మీరు కూడా యేసు ప్రభుని ప్రేమించండి. మీరు ఎందుకు నమ్మకూడదు అని చెప్పి మీరు కూడా సండే స్కూల్కి తీసుకురావాలి. అప్పుడు మీ ద్వారా దేవుడు మరి మహిమ తెచ్చుకుంటాడు. మీ ద్వారా కూడా యేసు ప్రభు కొంతమందిని రక్షించుకుంటాడు. అయితే మీరు చెప్పకముందు మీ జీవితం బాగుండాలా. మీ జీవితం ఎట్లుండాలా? అరటిపండులా ఉండాలా? అరటిపండు, ఇంకా చాలా పండు ఉన్నాయి. యాపిల్ పండు, ద్రాక్ష పండు. టైంకి మాకు దొరకలేదు వచ్చేటప్పుడు, లేకపోతే ద్రాక్ష పండు గుత్తులు ఉంటుంది కదా, అట్లుండాలా మన జీవితం కదా. కాబట్టి తీయగా ఉండాలా, మధురంగా ఉండాలి. దేవుడు మీ అందరినీ ఆ విధంగా చేయనుగా. కాబట్టి ఇక్కడ ఉన్న తల్లిదండ్రులు, సండే స్కూల్ టీచర్స్, పెద్దవాళ్ళు, ఇంట్లో మనం ఆ విధంగా ఉంటే మన పిల్లలు కూడా ఆ విధంగా అవుతారు. తల్లిదండ్రులైన వారు చక్కగా మాదిరికరంగా మరి బాలుడు నడవాల్సిన థ్యాంక్ యూ. చూసారా, ద్రాక్ష పండ్లు కూడా వచ్చేసాయి మాటల్లో. చూసారా మన జీవితం ఎట్టుండాలా? ద్రాక్ష పండులా గుత్తిలా ఉంది కదా. పులుపు ద్రాక్ష కాదు, ఎట్టుండాలా? తీయని ద్రాక్ష కదా. కాబట్టి యేసుప్రభు ఒక్కడే చేయగలడు, అట్లా ఇంకెవ్వరు చేయలేరు. కాబట్టి మీ జీవితాలు కూడా దేవుడు ఆ రీతిగా ఫలభరితంగా ఆశీర్వాదకరంగా చేయండి. తల్లిదండ్రులైన వారు, టీచర్స్ అయిన వారు, పెద్దవారు మనం మాదిరిగా ఉన్నప్పుడు మన పిల్లలు కూడా అలాంటి చక్కని మాదిరిలోనికి తీసుకొని రాబడి దేవుడు ఆ విధంగా పిల్లలందరినీ ఆశీర్వదించునుగాక. ఇక్కడున్నటువంటి పెద్దవాళ్ళని కూడా ఆ రీతిగా ఆశీర్వదించి ఫలభరితమైన వారిగా చేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకునండి. పిల్లలు మోకరించండి. మంచి పిల్లలు మోకరించండి. కళ్ళు మూసుకోండి. నిలువుగా మోకరించాల. మీరు పిల్లలే కదా. ఇక్కడ ఎవరైనా ముసలోళ్ళు ఉన్నారా? లేరు కదా. ఇదో వాళ్ళు ముగ్గురు మాట్లాడుకుంటున్నారు, ముగ్గురు మీటింగ్ పెట్టారు అక్కడ. ఓయ్ అందరు మోకరించండి నిలువుగా. ఒక్క నిమిషం మౌనంగా ప్రార్థన చేసి నిలువుగా మోకరించాలా. మరి ఎంతమంది నిజంగా యేసయ్యకి ఇదివరకే హృదయం ఇచ్చారు? నిజంగా ఇచ్చిన వాళ్ళు, అంటే కొంతమంది ఉట్టుగా కూడా ఇస్తారు, అలాంటి వాళ్ళు కాదు. నిజంగా కొంతమంది ఏం చేస్తారంటే హృదయం ఇచ్చి మళ్ళీ తీసేసుకుంటారు. ఇస్తూ ఉంటారు, తీసేసుకుంటారు, ఇస్తారు, తీసుకుంటారు. మళ్ళీ అట్ట కాదు, పూర్తిగా ఇచ్చేయాలా. అమ్మ అంకుల్ ఇచ్చేస్తే నా సంగతి ఏంటి అంకుల్, మరి నాకు వద్దా అంటారు కొంతమంది కదా. పూర్తిగా ఇచ్చేయాలా. యేసయ్యకి ఇచ్చేస్తే నీ హృదయం భద్రంగా ఉంటుంది. ఎంతమంది ఈరోజు ఇస్తారు? సరే, ఇదివరకు ఇచ్చిన వాళ్ళు ఈరోజు, అప్పుడు ఇచ్చారు, మళ్ళీ ఈరోజు కూడా ఇస్తారా? నిజంగా యేసయ్యా నిన్ను నేను ప్రేమిస్తాను, నా కోసం రక్తం కార్చావు, ప్రాణం పెట్టావు, నాకు అన్నీ ఇచ్చావు, తల్లిని ఇచ్చావు, తండ్రిని ఇచ్చావు, కాబట్టి ప్రభువా నేను నిన్ను ప్రేమిస్తాను, నీ కొరకు నేను జీవిస్తాను, నీ సాక్షిగా నన్ను చేయి అనేవాళ్ళు ఎవరున్నారు? చేయొద్దండి, ప్రార్థన చేస్తాం. నీ కొరకు నేను జీవిస్తాను ప్రభువా, నేను నిన్ను ప్రేమిస్తాను, నీ గురించి నేను సాక్ష్యం చెప్తాను ఫ్రెండ్స్కి, బంధువులకి, తల్లిదండ్రులకి అని చెప్పేవాళ్ళు చేయొద్దండి. నిజంగా మీ అందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. మీ జీవితాలని దేవుడు ఫలభరితంగా చేయునుగాక. ఛేదించండి, ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. చిన్న ప్రార్థన వెనకాల చెప్పండి. యేసు ప్రభువా నా హృదయంలోనికి రండి, నా హృదయంలో నివసించండి. యేసు ప్రభువా నిన్నే ప్రేమిస్తున్నాను, నిన్ను తప్ప మరి ఏది ప్రేమించకుండా, నీకంటే ఎక్కువగా ఏది ప్రేమించకుండా సహాయం చేయండి. నా జీవితాన్ని మధురంగా, తీయగా,
మార్చండి. నాలో ఉన్న పురుగులు తీసేయండి. మీ రక్తంతో నన్ను కడగండి. యేసు ప్రభు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. అట్లా కళ్ళు మూసుకోండి. ఇప్పుడు నేను చేస్తాను. ప్రేమగల తండ్రి, మరొకసారి మరి ఎవెలిన్ స్టోరీ, రియల్ స్టోరీ ద్వారా మరి మాతో అందరితో మాట్లాడినందుకు స్తోత్రాలు. మరి ఎవెలిన్ జీవితంలో ఒకప్పుడు పురుగులు, స్వార్థం, కోపం, ద్వేషం, అబద్ధం ఉన్నాయి. అయితే యేసు ప్రభువా ఆ బిడ్డ చక్కగా నేను చేర్చుకుంటు ద్వారా, నేను రక్షకుడిగా అంగీకరించడం ద్వారా మార్చబడి మరి ఆ బిడ్డ క్షమాపణ పొంది ఫలించే బిడ్డగా చేసి మధురం తీయని పండ్లు ఆ జీవితంలో నుంచి తీసుకొచ్చారు. స్తోత్రం. అంతేకాదు యేసు ప్రభువుని ప్రేమించే బిడ్డగా మార్చబడి మరి మిగిలిన బిడ్డలు నడిపించడానికి ఒక పెద్ద అంకుల్తో మాట్లాడడానికి ధైర్యం ఇచ్చారు. భయపడింది. అమ్మో, అంకుల్ కసురుకున్నారు, భయపడిపోయింది. అయితే ధైర్యపరిచి, అంకుల్ మీరు ఎందుకు యేసు ప్రభుని ప్రేమించకూడదు అని ప్రశ్నించి, తండ్రి అనేకసార్లు మేము అట్లా అడగలేకపోయాం, అట్లా ధైర్యంగా చెప్పలేకపోయాం. అయితే ఎవెలిన్ చెప్పగలిగింది. స్తోత్రం నాయన. మా తండ్రి, ఇక్కడ ఉన్న బిడ్డలు, సండే స్కూల్ పిల్లలు, పెద్దవాళ్ళు అందరూ కూడా యేసు ప్రభు కొరకు అలాంటి ధైర్యం కలిగిన సాక్షులు చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కొన్నిసార్లు మనుషుల పరిస్థితులను బట్టి, పై రూపాన్ని బట్టి మా తండ్రి మేము మరి వెనకంజ వేసేవారం. ప్రభా అట్లా కాకుండా మీ ఆత్మ ద్వారా బలపరచబడి, ధైర్యపరచబడి యేసు ప్రభు ప్రేమ గురించి మాట్లాడేవారిగా చేయండి. దీవించండి. ఇక్కడ వచ్చిన ప్రతి బిడ్డను ఆశీర్వదించండి. ఇంకెవరు హృదయంలో ఈరోజు చేర్చుకోవడానికి తీర్మానించుకున్నారో వాళ్ళని స్థిరపరచండి. ఇదివరకే తీర్మానం చేసుకున్న వాళ్ళు ప్రభా నీ యందు బలపరచబడి స్థిరపరచబడిన వారిగా చేయండి. నేను ప్రేమించేవారిగా చేయండి. నీ వాక్యం ప్రేమించేవారిగా, సండే స్కూల్ ప్రేమించేవారిగా, నీ మందిరాన్ని ప్రేమించేవారిగా చేయండి. మీ ఆశీర్వాదాలతో పంపించండి. వచ్చిన మరి సండే స్కూల్ టీచర్స్ ఏమి, ఇక్కడ ఉన్నటువంటి పిల్లల తల్లిదండ్రులేమి, ప్రతి ఒక్కరిని కూడా దీవించమని, ఆశీర్వదించమని తండ్రి. అలా ప్రేమ్ జోయల్ని బట్టి స్తోత్రం. చక్కగా తన ఫ్రెండ్స్కి సాక్ష్యం ధైర్యంగా చెప్పగలిగాడు 9 మందికి. మీ స్తోత్రం. అలా ప్రతి బిడ్డ కూడా ఫ్రెండ్స్కి సాక్ష్యం చెప్పే బిడ్డలుగా చేయండి. మీ ఆశీర్వాదాలతో మీ దేవునితో మమ్మల్ని అందరినీ పంపించండి. ఐగదాసు నాకు కూడా కొన్ని నిమిషాలు నీ బిడ్డల మధ్యలో గడిపే అవకాశం ఇచ్చినందుకే స్తుతిస్తూ, ఆరాధిస్తూ మీ చేతులకు అప్పగించి పరమాశీర్వాద పరమదేవంలో ప్రతి ఒక్కరి పక్షం కోరుతూ ఆ ప్రభు రక్షకుడు యేసుక్రీస్తు వారి పవిత్ర నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. మా తండ్రి అయిన దేవుని యొక్క అపారమైన ప్రేమ, మా ప్రియకుమారుని యేసుక్రీస్తు ప్రభువారి యొక్క అత్యంత కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం, సమాధానం, భద్రత, ఆదరణ చేరిన మనందరికీ ముఖ్యంగా సండే స్కూల్ పిల్లలందరికీ సదాకాలం తోడైనగాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. Give thanks with a grateful heart. Give thanks to the Holy One. Give thanks because it's given. Jesus Christ is Son. Give thanks with a grateful heart. Give thanks
దయచేసి అందరూ ఉండండి. ప్రతి ఒక్కరికి స్నాక్స్ బిస్కెట్స్ అందరికి ఉన్నాయని ప్రకటన చేయమని సహోదరులకు చెప్తాను. ఎవరు వెళ్ళిపోవద్దు. స్నాక్స్ బిస్కెట్స్ అందరికి ఉన్నాయి, తీసుకుని వెళ్ళాల్సిందిగా ప్రియులు మనవి చేస్తున్నారు. కొన్ని నిమిషాలు ఓపికతో ఉండండి. ఈ లోపల పాడుతూ ఉంటారు, తర్వాత డిస్ట్రిబ్యూట్ చేస్తారు. బ్రదర్ ఇమానియల్ లేడా? ఇమానియల్ ఓ కింద ఇస్తున్నారా? ఓకే ఓకే. Light of the world, you step down into darkness. Open my eyes, let me see beauty that made this heart adore you. Hope of my life spent with you. So here I am to worship, here I am to bow down, here I am to say that you're my God. You're altogether lovely, altogether worthy, altogether wonderful to me. King of our days, you're so highly exalted, glorious in heavens above. Humble you came to the earth you created, all for the sake we came for. So here I am to worship, here I am to bow down, here I am to say that you're my God. You're altogether lovely, altogether worthy, altogether wonderful to me. I never know how much it cost to see my sins upon that cross. I never know how much it cost to see my sins upon that cross. So here I am to worship, here I am to bow down, here I am to say that you're my God. You're altogether lovely, altogether worthy, altogether wonderful to me. The sun